సో ఏపీ ప్రభుత్వం వచ్చేసరికి ఏపీపీఎస్సీ వారి ద్వారా వచ్చేసరికి రిక్రూట్మెంట్ కోసం జాబ్ క్యాలెండర్ అనేది కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మొత్తం 4 ఫేజుల్లో వీళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారన్నమాట. ఫేజ్ 1 లో వచ్చేసరికి 1523 పోస్టులు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఫ్యాకల్టీ పోస్టులు. ఇక ఫేజ్ 2 వచ్చేసరికి 3231 పోస్టులు గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 1 కాకుండా ఉండే సర్వీసెస్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఇక ఫేజ్ 3లో 2311 పోస్టులు గ్రూప్ 2 అనమాట. అది అక్టోబర్ 15న 2026న రిలీజ్ కానుంది. ఇక అలాగే 4వ ఫేజ్ లో వచ్చేసరికి 2995 పోస్టులు, అది కూడా అక్టోబర్ 15న రిలీజ్ కానుంది. మొత్తం 10,060 పోస్టులు. మరి వాటికి ఎందుట్లో ఏమి ఇచ్చాడో మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ఇప్పుడు ఇందుట్లో రకరకాల పోస్టులు ఉన్నాయి కదా. సో ఈ పోస్టుల్లో ముందుగా రిలీజ్ అయ్యేది గ్రూప్ 1 పోస్టులు, ఆ తర్వాత గ్రూప్ 1 కాకుండా ఉండే పోస్టులు అనమాట. అయితే గ్రూప్ 1 కాకుండా ఉన్న పోస్టుల్లో వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి పోస్టులు ఉన్నాయండి. సో అయితే అందుట్లో అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ మీద 45 పోస్టులు, అలాగే యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మీద 164 పోస్టులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ దాంట్లో 29, ఈఎఫ్ఎస్ అండ్ టీ లో వచ్చేసరికి 26 డిపార్ట్మెంట్స్ అది. ఓకేనా. సో పోస్ట్ వేరే ఉంటుంది దీనికి. అదే హార్టికల్చర్ ఆఫీసర్ అని, వెటర్నరీ అసిస్టెంట్ అని, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని, టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్, ఏఈస్ అంటారు అది. సో ఇక ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ 542, అలాగే ఆర్మ్డ్ సర్వీస్ పోలీస్ కానిస్టేబుల్స్ 205 పోస్టులు, అలాగే కమ్యూనికేషన్ పోలీస్ కానిస్టేబుల్ 200 పోస్టులు, అలాగే డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్ 198, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ వచ్చేసరికి 116, అలాగే కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ లో 50, సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ వచ్చేసరికి 15, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓ 10 పోస్టులు, ఫోటోగ్రాఫర్ 8, అసిస్టెంట్ డైరెక్టర్ 8, ల్యాబ్ టెక్నీషియన్ 8, ల్యాబ్ అటెండెంట్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ 1, అంటే ఎఫ్పివిది. ఇంకా తర్వాత వచ్చేసరికి ఫైర్ మ్యాన్స్ 158, డ్రైవర్ ఆపరేటర్ 147, ఇక వార్డెన్ ఉమెన్స్ 21, వార్డెన్ వచ్చేసరికి 150. ఇంకా ఆ తర్వాత రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసరికి 80 71 ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ 9, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 78, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ 12, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196, అసిస్టెంట్ డైరెక్టర్ 17, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 21, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 23, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 6, అసిస్టెంట్ డైరెక్టర్ 1, సూపర్వైజర్ గ్రేడ్ LWD అండ్ CW 29, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 11, ఇంటేక్ ప్రొబేషన్ ఆఫీసర్ 4, మొత్తం 3082 పోస్టులు. ఇక అందుట్లో గ్రూప్ 1 ఇవి ఉన్నాయంటే కదా. సో ఈ ఇంజనీరింగ్ అండ్ డిపార్ట్మెంట్స్ లో వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, రాయల్టీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాటర్ సప్లైలో, అలాగే పంచాయతీ రాజ్లో, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ లో, వీటిలో బాగున్నాయండి. సో అలాగే సివిల్ ఇంజనీర్స్ బాగున్నాయి, ఎలక్ట్రిక్ ఇంజనీర్లు 4 ఉన్నాయి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఏఈ అంటారే 6, అది దేంట్లో ట్రైబల్ వెల్ఫేర్ లో 6 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 224 ఇరిగేషన్ లో, ఏపీ ట్రాన్స్కోలో 200, ఏపీ ఈపీడీసీఎల్ లో 135, ఏపీ ఎస్పీడీసీఎల్ లో 134. సో ఇంకా గ్రూప్ 1 సర్వీసెస్ లో వచ్చేసరికి ఏంటంటే డిప్యూటీ రిజిస్ట్రార్ వచ్చేసరికి 10 పోస్టులు ఉన్నాయండి. అసిస్టెంట్
ఆడిట్ ఆఫీసర్ 14, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 1, అసిస్టెంట్ కమిషనర్ 14, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 3, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 సివిల్ 36, మున్సిపాలిటీ కమిషనర్ గ్రేడ్ 2 12, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35, డిప్యూటీ కలెక్టర్ 11, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 4, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసరికి 3, మొత్తం 149 గ్రూప్ 1 సర్వీసెస్ కింద. ఇక గ్రూప్ 2 సర్వీసెస్ ఏదైతే ఫేజ్ 3 కింద ఇస్తున్నారో అందుట్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ 10, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ 40, మున్సిపాలిటీ కమిషనర్ గ్రేడ్ 3 6, అలాగే డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 176, డిప్యూటీ తహసీల్దార్ 200, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 25, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 7, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4, సీనియర్ అకౌంటెంట్ హెచ్ఓడి 90, జూనియర్ అకౌంటెంట్ హెచ్ఓడి 48, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 59, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 8, మొత్తం 673 వచ్చేసరికి గ్రూప్ 2 కింద. ఇవి ఫేజ్ 2 లో రానున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మనం మాట్లాడుకోవాలంటే ఇందుట్లో వచ్చేసరికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిందేమో 1523 పోస్టులకి, నోటిఫికేషన్ ఇవ్వాల్సింది వచ్చేసరికి ఇంకా ఉన్నాయి 10,000 పైన, అంటే 10,000 నుంచి 1523 తీసేయండి. సో 3,231 పోస్టులేమో సెప్టెంబర్ 15 వస్తాయి, 2,311 అక్టోబర్ 15 వస్తాయి, 2,985 పోస్టులు అక్టోబర్ 15 వస్తాయి. సో ఓవరాల్ గా ఇదండి. సో ఏపీపీఎస్సి ద్వారా, ఏపీఎస్ఎల్ పిఆర్బి ద్వారా, డిఎస్సి ద్వారా, అంటే అందులో టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఉంది కదా, సో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయటం అయితే జరిగిందనమాట. ఓవరాల్ గా అయితే ఇదండి. సో మీరు అప్లై చేయాలనుకుంటే నోటిఫికేషన్ వచ్చేసరికి త్వరగా చూసుకోండి. సో రిలీజ్ అయినప్పుడు ఎలాగో మనము వీడియోస్ పెడతాం కాబట్టి మనకు ప్రాబ్లం అయితే లేదండి. సో ముందుగా రిలీజ్ కాబోయేది వచ్చేసరికి ఏంటంటే గ్రూప్ 1, తర్వాత రిలీజ్ కాబోయేది గ్రూప్ 2, ఆ తర్వాత డిఎస్సి ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో అన్ని అందుట్లోనే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక మీ ప్రిపరేషన్ అనేది పెట్టుకోండి. ఇక ఏదైనా కానివ్వండి, నాకు తెలిసి నోటిఫికేషన్ దగ్గర నుంచి 3 నెలల టైం ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్, మెయిన్స్, సిబిటి కాదు, సో ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ నాలెడ్జ్. సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి గేట్ పాస్ అది ఉంటేనే కదా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేది. సో మెయిన్స్కి వచ్చేసరికి ఉదయం ఒకటి ఉంటుంది 2 సబ్జెక్టులు, మధ్యాహ్నం ఒకటి 2 సబ్జెక్టులు ఉంటుంది, ఒక రోజు అక్కడ అయిపోతుంది. ఇక తర్వాత అది క్వాలిఫై అయితే ఇక కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి వెళ్తారు. సో ఓవరాల్ గా లెక్కలో కట్టేదల్లా మెయిన్స్ అను కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ అనేది ఇంక్లూడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి పెంచలేదండి, 18 నుంచి 42 వరకు ఇవ్వటం జరిగింది.